ఉదయం బెయిర్ అద్దంలో చూసుకుంటే అతని తల వెనక జుట్టు కట్చేసి ఉంటుంది. నువ్వు నా జుట్టు కట్ చేశావా? ఇకపై ఇలాంటి పిచ్చిపనులు చేయకు, నువ్వు నన్ను భయపెడుతున్నావు అని బెయిర్ నిక్కీపై కోప్పడతాడు. కాని నిక్కీ మళ్ళీ ఒక పిచ్చి నవ్వు నవ్వి అతనికి కిస్ చేసి కూల్ చేస్తుంది. ఆ మంత్రపు పవర్కి లోనైన బెయిర్ ఐ లవ్ యూ, కాని ఇకపై ఇలాంటి భయంకరమైన పనులు చేయనని ప్రామిస్ చెయ్ అని అడుగుతాడు. నిక్కీ సరేనంటుంది. ఆ రోజు నిక్కీకి ఆఫీస్ లీవ్ ఉండటంతో బెయిర్ ఒక్కడే బయలుదేరుతాడు. కాని మెయిన్ డోర్ తీయబోతే అది రాదు. నిక్కీ ఇల్లంతటా లోపలినుంచి దట్టంగా డక్ట్ టేప్ వేసి లాక్ చేసేసింది. బెయిర్ ఎలాగోలా దాన్ని పీకేసి బయటపడతాడు. వెనక్కి తిరిగి చూస్తే నిక్కీ హాల్లో నిలబడి ఒక వింతైన పెద్ద నవ్వుతూ ఉంటుంది. అలా నవ్వుతూనే బెయిర్ చూస్తుండగానే ఆమె నిలబడిన చోటే యూరిన్ పోసేసుకుంటుంది. అయినా ఆమె ముఖంలో నవ్వు మారదు. ఆఫీస్లో బెయిర్ నిక్కీ పంపిన లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో తను బెయిర్కి తెలియకుండా సీక్రెట్గా తీసిన ఫోటోలు ఒక శాండ్విచ్ ఉంటాయి. తను ఆ శాండ్విచ్ తింటుండగా సారా అక్కడికి వస్తుంది. నిక్కీ అంతకుముందు నువ్వు తమ్ముడివి అని చెప్పి ఇప్పుడు హఠాత్తుగా ఎలా లవ్లో పడిందో అర్థం కావడం లేదని మాట్లాడుతుంటారు. అంతలోనే సారా కళ్ళు లంచ్ బాక్స్లో ఉన్న ఒక చిన్న నోట్ మీద పడతాయి. దానిపై శాండ్విచ్ ఎలా ఉంది పిల్లి అని రాసి ఉంటుంది. ఆ లైన్ చూడగానే బెయిర్కి మైండ్ బ్లాక్ అవుతుంది. నిక్కీ ఆ చనిపోయిన పిల్లి మాంసాన్నే శాండ్విచ్గా చేసి పంపిందని అర్థమై అక్కడే వాంతులు చేసుకుంటాడు. ఆఫీస్ అయిపోయాక ఇయాన్ కార్లో వెళ్తుండగా బెయిర్ని నిలదీస్తాడు. నువ్వేమో నిక్కీకి పిచ్చిపట్టింది అన్నావు, ఇప్పుడేమో లవర్స్లా తిరుగుతున్నారు అని అడుగుతాడు. ఈ రాత్రి నీ ఇంట్లో జరిగే పార్టీకి నన్ను ఎందుకు పిలవలేదు అని బెయిర్ అడిగితే, నిక్కీ మెంటల్ కండిషన్ బాలేదు, నువ్వు దాన్ని వాడుకుంటున్నావు. ఒకవేళ నువ్వు రావాలంటే నిక్కీ రాకూడదు, ఇది కేవలం బాయ్స్ నైట్ పార్టీ. నేను సారాకి కూడా మెసేజ్ చేసి రావద్దని చెప్తాను. మీ రిలేషన్ అంత పర్ఫెక్ట్ అయితే నిక్కీకి నువ్వు ఒక్కడివే పార్టీకి రావడంపై ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు అని ఇయాన్ కండిషన్ పెడతాడు. కార్లో ఒంటరిగా ఉన్న బెయిర్ నిక్కీకి ఈ విషయం ఎలా చెప్పాలా అని ప్రాక్టీస్ చేస్తుంటాడు. అంతలోనే కార్ సీట్ కింద ఉన్న వన్ విష్ విల్లో కవర్ కనిపిస్తుంది. దాని వెనుక ఉన్న కస్టమర్ కేర్ నంబర్కి ఫోన్ చేస్తాడు. నీ కోరికను క్యాన్సిల్ చేయాలా అని అవతలి వ్యక్తి అడుగుతాడు. లేదు, కోరికను కొంచెం మార్చాలి అని బెయిర్ అంటాడు. కాని ఒకసారి కోరుకున్న కోరికను మార్చడం కుదరదని వాళ్లు చెప్తారు. ఆమె లవ్ నిజం కాదు, ప్లీజ్ క్యాన్సిల్ చేయండి అని బెయిర్ ఏడుస్తాడు. దానికి కస్టమర్ కేర్, ఇది క్యాన్సిల్ చేయడం కుదరదు. నువ్వు బ్రతికున్నంతకాలం ఆమె ఇలాగే పిచ్చిగా నిన్ను ప్రేమిస్తూ ఉంటుంది. నువ్వు చనిపోతేనే ఈ విష్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్తారు. కాని ఆమె చాలా భయంకరంగా ప్రవర్తిస్తోంది అని బెయిర్ అంటుండగా ఆమెతో మాట్లాడతావా అని కస్టమర్ కేర్ అడుగుతుంది. మరుక్షణమే ఫోన్ అవతలివైపునుంచి నిక్కీ గొంతుతో ఒక భయంకరమైన చెవులు పగిలిపోయే అరుపు వినిపిస్తుంది. బెయిర్ భయంతో ఫోన్ కట్ చేస్తాడు. బెయిర్ కంగారుగా ఇంటికి వెళ్లేసరికి నిక్కీ తను పొద్దున ఎక్కడ నిలబడిందో సరిగ్గా అదే ప్లేస్లో ఇంకా అలాగే నిలబడి ఉంటుంది. ఏమైంది అని అడిగితే, నువ్వు ఇంటికి రావడం కోసమే వెయిట్ చేస్తున్నా, స్నానానికి వెళ్తున్నా అని నవ్వుతూ వెళ్తుంది. బెయిర్ బాత్రూం డోర్ అవతలినుంచి మాట్లాడుతూ పిల్లిని వండిన విషయం గురించి, అలాగే ఈ రాత్రి ఇయాన్ పార్టీకి వెళ్తున్న విషయం చెప్తాడు. బాయ్స్ నైట్ అనగానే నిక్కీ బాత్రూం డోర్ ఓపెన్ చేసి ఒంటిపై నీళ్లతోనే భయంకరమైన కోపంతో ఊగిపోతుంది. సారా కూడా వస్తోందని నాకు మెసేజ్ చేసింది, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను కూడా వస్తాను అని గట్టిగా అరుస్తుంది. ఆమె కోపం చూసి భయపడిపోయిన బెయిర్ సరేనని ఆమెను కూడా తీసుకెళ్తాడు. వాళ్ళు పార్టీకి వెళ్లేసరికి అక్కడ ఫ్రెండ్స్ అంతా గేమ్స్ ఆడుతుంటారు. ఇయాన్ ఏదో చిన్న జీక్ వేస్తే నిక్కీ అందరూ భయపడేలా చాలా గట్టిగా వింతగా నవ్వుతుంది. అంతా సైలెంట్ అయిపోతారు. ఆ తరువాత గేమ్లో భాగంగా బెయిర్కి ఒక డేర్ వస్తుంది. తన ఎడమ పక్కన ఉన్న అమ్మాయిని కిస్ చేయాలి. అక్కడ సారా కూర్చుని ఉంటుంది. అది చూడగానే నిక్కీ ముఖం సైకోలా మారిపోతుంది. వెంటనే సారాను కుర్చీలోంచి కిందకి తోసేసి ఆ ప్లేస్లో తను కూర్చుని బెయిర్ని గట్టిగా కిస్ చేస్తుంది. ఇయాన్, నువ్వు బానే ఉన్నావా నిక్కీ అని అడుగుతాడు. అందరూ తనవైపే చూస్తుండటంతో నిక్కీకి పిచ్చిలేస్తుంది. టేబుల్ మీద ఉన్న ఒక గాజు బాటిల్ తీసుకుని తన ముఖం మీదే గట్టిగట్టిగా బాదుకుంటుంది. ముఖమంతా రక్తం వస్తున్నా నవ్వుతూనే బాదుకుంటూ ఉంటుంది. బెయిర్
ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లి బ్యాండేజులు వేయించి ఇంటికి తెస్తాడు. బెయిర్ తీవ్రమైన బాధలో ఉండటం చూసి నిక్కీ అతని పక్కన కూర్చోబోతుంది. కాని బెయిర్ కోపంగా బాత్రూంకి వెళ్తాడు. నిక్కీ బాత్రూం డోర్ బయట నిలబడి, నేను ఇక్కడే నిలబడాలా? అని అడుగుతుంది. బెయిర్ డోర్ తీసి గట్టిగా అరుస్తాడు. అసలు నువ్వు ఎందుకలా చేశావు? అందరినీ భయపెట్టావు. ఇదంతా నార్మల్ కాదు నిక్కీ. అసలు నిజమైన నిక్కీకి నేను ఇష్టమేనా? అని అడుగుతాడు. దానికి నిక్కీ ఏడుస్తూ, అవును, నేను నీ ఫ్రీకి నిక్కీని అంటుంది. బెయిర్ ఏడుస్తూ అవును, నేను నీ ఫ్రీకి నిక్కీని అంటుంది. బెయిర్ ఏడుస్తూ, నాకు కావాల్సింది ఇదే. కాని ఇలా కాదు. నువ్వు ఒక్క రాత్రి నీ ఇంటికి వెళ్ళు, మనకి కొంచెం స్పేస్ కావాలి అని బ్రతిమాలుతాడు. కాని నిక్కీ అస్సలు ఒప్పుకోదు. హఠాత్తుగా ఆమె చూపులు మారిపోతాయి. ఒక వింత గొంతుతో, నేను ఈ రాత్రి ఒంటరిగా పడుకుంటే మొదట వెచ్చగా ఉంటుంది, ఆ తరువాత మెల్లగా చలిపుడుతుంది, చీకటి నన్ను మింగేస్తుంది అంటూ ఏదో తాంత్రిక బుక్లోని లైన్లు చదువుతున్నట్టు మాట్లాడుతుంది. బెయిర్ విసిగిపోయి ఇక లాభం లేదని ఆమె పక్కనే కింద పడుకుని నిద్రపోతాడు. అలా పడుకున్నాక బెయిర్ ఫోన్కి సారా నుంచి మెసేజ్ వస్తుంది. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, పార్కుకి రా అని. బెయిర్ మెల్లగా లేస్తుండగా నిక్కీ నిద్రలోనే చాలా నార్మల్ వాయిస్తో ఎంతో బాధగా మాట్లాడుతుంది. నన్ను చంపే బెయిర్, ప్లీజ్ నన్ను చంపేయ్ అని బ్రతిమాలుతుంది. లోపల ఉన్న నిజమైన నిక్కీ నరకం అనుభవిస్తోందని బెయిర్కి అర్థమవుతుంది. నాతో ఉండటం నీకు అంత నరకంగా ఉందా అని బెయిర్ అడిగితే, నేను నీతో ఎప్పుడూ లేను బెయిర్, నన్ను చంపేయ్ అని నిద్రలోనే ఏడుస్తుంది. బెయిర్ పార్కుకి వెళ్లి సారాను కలుస్తాడు. సారా నిక్కీ గురించి ఒక పెద్ద నిజం చెప్తుంది. నిక్కీ, ఇయాన్ గత 2 ఏళ్లుగా సీక్రెట్ రిలేషన్లో ఉన్నారు. ఇయాన్పై పగ తీర్చుకోవడానికే నిక్కీ నిన్ను వాడుకుంటోంది. నీకు నిక్కీలాంటి సైకో కాదు, నాలాంటి ప్రశాంతమైన అమ్మాయి కావాలి అని చేస్తూ తనకు ఆర్ట్ స్కూల్లో సీటు వచ్చిన లెటర్ చూపిస్తుంది. కాని అంతలోనే వెనుక పొదల్లోంచి నిక్కీ ఒక పెద్ద ఇటుకరాయి తీసుకుని సారా తలపై గట్టిగా బాదుతుంది. సారా కింద పడిపోయాక కూడా ఆమె తల పగిలిపోయేలా రాయిని పదే బాదుతూ అక్కడికక్కడే ఘోరంగా చంపేస్తుంది. బెయిర్ భయంతో అరుస్తుంటే నిక్కీ రక్తం మరకలతోనే వచ్చి అతన్ని హగ్ చేసుకుంటుంది. సారీ బేబీ, నువ్వు ఇది చూడాల్సి వచ్చింది. కాని ఇదంతా నీవల్లే జరిగింది. పర్లేదు, దీన్ని మనం క్లియర్ చేద్దాం అని కూల్గా చెప్తుంది. ఇద్దరూ కలిసి సారా శవాన్ని అడవిలో పూడ్చేస్తారు. ఆ తర్వాత బెయిర్ సారా ఆర్ట్ స్కూల్ లెటర్ చూసి తట్టుకోలేక ఏడుస్తాడు. వెంటనే ఆ తాంత్రిక షాప్కి పరిగెత్తుకెళ్ళి యజమానిని ఇంకో 1 విష్ విల్లో ఇవ్వమని అడుగుతాడు. ఆమె ఇంకోటిస్తుంది. నువ్వు ఏం చేశావు అని ఆమె అడిగితే, ఆమె నాపై పిచ్చితో అందరినీ చంపేస్తోంది, దీన్ని రివర్స్ చెయ్యాలి, నా తరపున నువ్వు ఒక కోరిక కోరుకో అని బెయిర్ బ్రతిమాలుతాడు. కాని ఆ షాప్ యజమాని, నేను ఆల్రెడీ నా జీవితంలో ఒక కోరిక కోరుకున్నాను, ఇది ఒక్కరికే ఒక్కసారి పనిచేస్తుంది అని చెప్తుంది. బెయిర్ ఆ బొమ్మను తీసుకుని, నిక్కీ, నన్ను కేవలం ఒక ఫ్రెండ్లా మాత్రమే చూడాలి అని కోరుకుంటూ దాన్ని విరవడానికి ట్రై చేస్తాడు. కాని బెయిర్ ఆల్రెడీ తన విష్ వాడేసుకోవడం వల్ల ఆ ప్లాస్టిక్ బొమ్మ ఎంత గట్టిగా ప్రయత్నించినా అస్సలు విరగదు. ఇక బెయిర్ నేరుగా ఇయాన్ దగ్గరికి వెళ్లి ఆ మంత్రపు బొమ్మ గురించి, నిక్కీ సైకోలా మారడం గురించి నిజమంతా చెప్పేస్తాడు. కాని ఇయాన్ దాన్ని అస్సలు నమ్మడు. నువ్వు నమ్మకపోతే ఈ బొమ్మను విరిచి బెయిర్ కోరుకున్న కోరిక క్యాన్సిల్ అయిపోవాలని కోరుకో, అప్పుడు నిక్కీ నీకు దక్కుతుంది అని బెయిర్ చెప్తాదు. కాని దురాశతో ఇయాన్, నాకొక $1 బిలియన్ కావాలి అని కోరుకుని దాన్ని విరుస్తాడు. అంతే, మరుక్షణమే ఇయాన్ ఇల్లంతటా పైనుంచి కోట్ల కొద్దీ డబ్బులు వర్షంలా పడటం మొదలవుతాయి. ఇయాన్ ఆనందంతో ఊగిపోతుంటే బెయిర్ తల పట్టుకుని మోకాళ్లపై కూలబడిపోతాడు. డబ్బుల వర్షం పడ్డాక నిక్కీ నిజంగానే సైకో అని ఇయాన్ నమ్ముతాడు. బెయిర్ ఆ విరిగిన బొమ్మ ముక్కలను తీసుకుని ఇంటికి వస్తాడు. నిక్కీతో ఎలాగైనా ఒక కోరిక కోరిద్దామని చూస్తాడు. కాని నిక్కీ అప్పటికే పూర్తిగా పిచ్చిదైపోయి, నన్ను ఎందుకు ప్రేమించట్లేదు అని అరుస్తూ తనని తాను గోడకేసి కొట్టుకుంటూ రక్తం కార్చుకుంటూ ఉంటుంది. ఆ టైంలో అక్కడికి వచ్చిన ఇయాన్ను
నిక్కీ గన్తో షూట్ చేసి స్పాట్లోనే చంపేస్తుంది. బెయిర్ భయంతో నిక్కీని గట్టిగా పట్టుకుని, నేను నిన్ను ప్రేమిస్తున్నాను బేబీ, మనమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం అంటూ ఐస్ చేస్తాడు. దాంతో నిక్కీ శాంతించి, మనమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాం అంటుంది. బెయిర్ నేను వాష్రూంకి వెళతానని చెప్పి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు. నిక్కీ బయటనుంచి డోర్ను గట్టిగా బాదుతూ అరుస్తూ ఉంటుంది. బెయిర్ నిక్కీ దగ్గరనుంచి లాక్కున్న గన్ను నోట్లో పెట్టుకుంటాడు. కాని చనిపోవడానికి చేతులు వణకడంతో ట్రిగ్గర్ నొక్కలేకపోతాడు. దాంతో తను తెచ్చుకున్న పవర్ఫుల్ నిద్రమాత్రల బాటిల్ ఓపెన్ చేసి తన పిల్లి చనిపోయిన టాబ్లెట్లన్నింటినీ ఒకేసారి మింగేస్తాడు. ఆ తర్వాత డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తాడు. నిక్కీ అతన్ని చూసి ఎంతో ప్రేమగా నవ్వుతుంది. బెయిర్ కూడా నవ్వుతూనే ఆమె దగ్గరికి వెళ్ళి చనిపోయే ముందు ఆమెను కూడా చంపేయాలని మెడపట్టుకోబోతాడు. కాని అంతలోనే ఆ టాబ్లెట్ల పవర్ ఎక్కువై బెయిర్ నోట్లోంచి నురగలు వచ్చి అక్కడే కింద పడిపోయి ప్రాణాలు విడుస్తాడు. నిక్కీ ఏడుస్తూ, ఏం చేశావు బెయిర్ అని అరుస్తూ తను కూడా చనిపోవడానికి గన్ వైపు వెళ్తుంది. కాని సరిగ్గా బెయిర్ చనిపోయిన మరుక్షణమే ఒక వింత జరుగుతుంది. ఆ మంత్రపు రూల్ పిడుస్తూ కాని సరిగ్గా బెయిర్ చనిపోయిన మరుక్షణమే ఒక వింత జరుగుతుంది. ఆ మంత్రపు రూల్ ప్రకారం బెయిర్ చనిపోగానే ఆ కోరిక పవర్ అంతమైపోతుంది. దాంతో నిక్కీ కళ్లలోని ఆ సైకో లుక్ ఒక్కసారిగా మాయమైపోతుంది. ఆమె పూర్తిగా నార్మల్ నిక్కీలా మారిపోతుంది. స్పృహలోకి వచ్చి చుట్టూ చూసేసరికి ఇల్లంతా రక్తం, డక్ట్ టేపులు, చేతిలో గన్, తన కాళ్ల ముందు చనిపోయి ఉన్న బెయిర్ శవం కనిపిస్తాయి. అసలు ఏం జరిగిందో అర్థం కాక తీవ్రమైన భయాందోళనలతో నిక్కీ గట్టిగా కేకలు వేస్తూ ఏడుస్తుండగా సినిమా ముగుస్తుంది. నా రేటింగ్ 4.25. ఖచ్చితంగా చూడాల్సిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ.